హాయ్ ఫ్రెండ్స్, అడాప్ యానిమేట్ సీసీ యూస్ చేసి 2D యానిమేషన్ కార్టూన్ క్రియేట్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్లో క్యారెక్టర్ రిగ్గింగ్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. బోన్ టూల్ యూస్ చేసి ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ క్లాస్ వచ్చేటప్పటికి వాక్ చేయటం ఎలాగా, నడిచే యానిమేషన్ ఎలా చేయటం అన్నది ఈ క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం బోన్ టూల్ యూజ్ చేసి క్యారెక్టర్ రిగ్గింగ్ చేసాం కదా. ఇప్పుడు వాకింగ్ చూద్దాము. దానికి ఫస్ట్ మనం ఇక్కడ టైమ్ లైన్ ఉంది కదా, టైమ్ లైన్లో ఫస్ట్ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసుకుందాం. తెలుసు కదా మీకు, F5 క్లిక్ చేస్తే ఆల్రెడీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అవుద్ది. ఇప్పుడు ఒక 10th ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు యానిమేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంకా వాకింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలన్నదే. సో చూడండి, కొంచెం లెగ్ ఇట్లా మనకు నడవటానికి మనకు మూమెంట్ తెలుస్తుంది కదా. సో ఆ విధంగా మనం అరేంజ్ చేసుకోవటం అనమాట. సో ఇలా సెట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ లెగ్ మనం కరెక్ట్గా అంటే సరిగ్గా పడుతుందా, ఎగుడు దిగుడు ఉందా అన్నది లేకుండా ఇక్కడ ఇది చూసారా, రూల్స్ ఉందా, ఇది క్లిక్ చేసాం అనుకోండి ఇలా బార్డర్లా వస్తుంది అనమాట. దాన్ని మౌస్ తోటి ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఒక లైన్ లాంటిది వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఫుట్ మూమెంట్ కరెక్ట్గా పడుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవటానికి మనకు ఒక ఐడియా ఉండడం కోసం అది. సో అది మామూలుగా మనకి యానిమేషన్లోకి అది యాడ్ అవ్వదు, జస్ట్ ఒక రూల్ అనమాట. ఆ లైన్ పెట్టుకోవటానికి అలా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ ఇది మనం ఇటు సైడ్ వాక్ చేస్తున్నాం కాబట్టి ఇది రైట్ హ్యాండ్ ఫస్ట్ ఫ్రంట్కి వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్కి పెడుతుంది అనమాట. చూడండి, ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. లిప్పు అండ్ హెడ్ కూడా కొంచెం మూమెంట్ ఇద్దాం, అంటే నడుస్తున్నప్పుడు కొంచెం మూమెంట్ ఉంటుంది కదా అలా. సో చూడండి, ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం అంటే క్యారెక్టర్ రిగ్గింగ్ చేయటమే కొంచెం మనం చేసుకుంటే అక్కడి నుంచి యానిమేషన్ మనకి నచ్చినట్టు డ్యాన్స్ చేసినట్టు, ఎగురుతున్నట్టు, రన్నింగ్ అన్నీ. సో ఇది ఫస్ట్ బేసిక్ కదా, వాకింగ్ చూపిస్తాను, తర్వాత మిగతా అన్నీ చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ తీసుకుందాం. ఈ ఫ్రేమ్ దగ్గర ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాక్ సైడ్కి, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్కి. సో లెగ్స్ ఆపోజిట్ రివర్స్లో పెడదాం. కొంచెం వాక్ చేస్తున్నప్పుడు మూమెంట్ ఎలా ఉంటాయి, హ్యాండ్ ఎలా ఉంటుంది అలా మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చితే అలాగా. నేను కొంచెం అలా హ్యాండ్ బెండ్ అయినట్టు అలా పెడుతున్నాను చూడండి. ఇది కూడా స్ట్రైట్ కాకుండా కొద్దిగా ఇలా బెండ్ చేసినట్టు అట్లా. మన మూమెంట్ మనకు నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లెగ్ ఫ్రంట్కి వస్తుంది. సో లెఫ్ట్ లెగ్ ఏమవుతుంది, బ్యాక్కి వెళ్తుంది. రైట్ లెగ్ ఫ్రంట్కి వస్తుంది అనమాట. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. కింద లైన్ పెట్టుకున్నాం కదా, దాన్ని బట్టి ఉజ్జాయింపుగా అడుగు ఎలా పడుతుంది ఏంటి అన్నది చూసుకోండి. ఓకే, ఒకసారి చూద్దాం మళ్ళీ. చూడండి, కాలు అది అటు ఇది ఇటు వెళ్తుందా. ఓకే, సో కొద్దిగా ఇది బెండ్ అయినట్టు ఒక అడుగు ఇలా తీసి అలాగే వేసినట్టు కావాలి కదా. ఇది జస్ట్ ఇలా నడుస్తున్నట్టు డ్రాగ్ చేస్తున్నట్టు వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరేమీ F6 ముందే క్రియేట్ చేసుకోకర్లేదు. ఆల్రెడీ ఒక ఫ్రేమ్ దగ్గర పెట్టి ఈ మూమెంట్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్రేమ్స్ ఇన్సెట్ అయిపోతుంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, అదిగో ఒక అడుగు అలా తీసి వేసినట్టు వచ్చిందా. ఇది కూడా కొంచెం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక చోట ఇంకో ఫ్రేమ్ ఇన్సర్ట్ చేద్దాం. అక్కడికి పెడితే కర్సర్ బ్లూ లైన్ అక్కడికి వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఈ లెగ్ ఫ్రంట్కి, ఈ లెగ్ బ్యాక్కి. సో చూడండి, దీన్ని బ్యాక్కి తీసుకెళ్తున్నాం.
ఇప్పుడు హ్యాండ్స్, ఈ హ్యాండ్ ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, ఇలా మూమెంట్ ఉంటుంది కదా, సో బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట. చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొంచెం లెగ్స్ సెట్ చేద్దాం. కరెక్ట్గా అడుగు తీసి అడిగేస్తున్నట్టు, ఇది మరి అలా జస్ట్ డ్రాగ్ చేసినట్టు వస్తుంది కదా. మిడిల్లో కరెక్ట్గా ఫ్రేమ్ దగ్గర పెట్టి ఇది లెగ్ని స్ట్రైట్ చేద్దాం, ఇది కొద్దిగా బెండ్ చేద్దాం. చూడండి ఇప్పుడు వెనకాల లెగ్ అలా అడుగు తీసి ఇలా అడిగేసినట్టు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా మనం వాకింగ్ స్టైల్ పెట్టేసుకోవడం అనమాట. ఇలా వాకింగ్ యానిమేషన్ చేసుకోవడమే. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, అంటే మూమెంట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది. ఇక్కడ కొంచెం లెగ్ నేను సెట్ చేస్తాను. చూద్దాం ఇప్పుడు. అడిగి తీసి అడిగేస్తున్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. నడుస్తున్నట్టు వస్తుందా? ఓకే, ఈ పక్కన లూప్ తెలుసు కదా మీకు, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ లూప్ పెట్టి మొత్తం ఇది డ్రాగ్ చేస్తే ఇంకా అది కంటిన్యూ యానిమేషన్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇందాక అక్కడ చివరికి వచ్చి అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఆగదు. సో అంతే, తిరుగుతూ ఉంటుంది కంటిన్యూగా. ఓకే, ఇక్కడ మనం బాడీ ఒకటే మూమెంట్లో ఉంచేసాం కదా, సో కొంచెం సెట్ చేసేద్దాం. మనం ఇందాక కొంచెం ఎదరికి బెండ్ అయినట్టు చేసాం కదా, హెడ్ని కూడా సెట్ చేద్దాం. ఎందుకంటే మూమెంట్లో ఒకటే మూమెంట్ ఉండిపోతుంది, నడిచినప్పుడు కొంచెం బాడీ అటు ఇటు ఊగుతుంది కదా, సో ఆ టైపు అలా. సో మీకు నచ్చినట్టు మీ ఇమాజినేషన్ ప్రకారం సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గానే వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వీడియో అంతా కొంచెం ఫ్రంట్కి బెండ్ అయినట్టు ఉంది, తర్వాత స్ట్రైట్ అయ్యాడు. కొద్దిగా మిడిల్లో కొంచెం మూమెంట్ బ్యాక్ పెడదాం. మీకు తెలుసు కదా, రెండు ఎట్ ఎ టైము సెలెక్ట్ చేసుకోవటానికి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో హెడ్ కొంచెం బ్యాక్ పెడుతున్నా, అలాగే బాడీని కూడా కొంచెం బెండ్ చేస్తాను బ్యాక్కి, కొంచెం చేసుకొని చాలు. ఓకే, ఇప్పుడు చూద్దాం. కొద్దిగా హెడ్ బాగా వెనక్కి వెళ్ళిపోయింది కదా, కొంచెం ఫ్రంట్కి తిందాం. ఓకే, సో నేను చేయాలనుకున్నది ఈ యానిమేషన్ అనమాట, ఇది అంతే వాకింగ్. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను ప్లే చేస్తా, లూప్ ఓపెన్ చేస్తే మీకు కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఒకసారి వీడియో ఫార్మాట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సో ఇది వాకింగ్. ఇలా మనం బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు, రన్నింగ్ పెట్టుకోవచ్చు, అలా మొత్తం ఏ టు జెడ్ ఏదైనా యానిమేషన్ ఇంక ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా తర్వాత హెడ్ రొటేట్ అవ్వటం ఎలాగా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెట్టడం, తర్వాత రన్నింగ్, ఫ్రంట్ వాకింగ్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్.